హలో ఆల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా ఫస్ట్ 15 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసాను. ఇవాళ నా 16థ్ డే కూడా ఫినిష్ చేశాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? అట్‌లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 16థ్ డే నుండైనా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్‌గా 1 బై 1 డేస్ ఇంక్రీజ్ చేసుకుంటూ మీ బాడీ ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేయండి. సో ఎవ్రీ డే నేను ఒక చెక్ లిస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఇవాళ ప్లీజ్ ఓపెన్ ద చెక్ లిస్ట్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ ఎర్లీ. బెడ్ మీద నుండి ఎర్లీగా లేవాలి. దట్ ఈజ్ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అంటే మీరు ముందు రోజు రాత్రి త్వరగా పడుకోవాలి. సో దట్స్ ద ఫస్ట్ చెక్ పాయింట్. సెకండ్ చెక్ పాయింట్, గోరువెచ్చని నీళ్ళు తాగండి. గోరువెచ్చని నీళ్ళల్లో తేనె నిమ్మరసమైనా కలుపుకొని తాగండి. జీలకర్ర వేడి చేసుకొనైనా తాగండి. ఆ జీలకర్ర వేడి చేసిన తర్వాత ఆ నీళ్లు వడగట్టేసుకొని ఆ ప్లెయిన్ వాటర్ కొంచెం వేడిగా ఉంటాయి కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. లేదా నార్మల్ ప్లెయిన్ గోరువెచ్చని ల్యూకామ్ వాటర్ అనేది తాగేసేయండి. ద థర్డ్ థింగ్ ఈజ్ సిట్ ఇన్ మలాసన ఫర్ 5 to 10 minutes. మలాసనలో ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు అలా కూర్చోండి. అప్పుడు మనకి మన బౌల్ మూమెంట్స్ అనేవి సవ్యంగా జరిగి మనకి సంపూర్ణ మల విసర్జన అనేది జరుగుతుందన్నమాట. సో వీ గెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద టాక్సిన్స్ ఫ్రమ్ అవర్ బాడీ. సో న్యాచురల్ కాల్స్ తీసేసుకోండి. తర్వాత యోగా మ్యాట్ తీసేసుకొని స్టార్ట్ చేసేయండి. ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టేసుకోండి, మధ్య మధ్యలో దాహం అనిపిస్తే సిప్ చేయడానికి. ఈ రొటీన్ జస్ట్ లేవగానే ఆసనాస్, యోగా, ఎక్సర్సైజ్ అంటే చాలా వరకు మదర్స్కి కుదరకపోవచ్చు. ఫాదర్స్కి కుదురుతుంది కదా. మదర్స్ దే విల్ బి ఇన్ ద కిచెన్ ప్రిపేరింగ్ ద బ్రేక్ఫాస్ట్, లంచ్, ప్యాకేజ్ ఫర్ కిడ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో మదర్స్ ఏం చేయాలి? పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఒక 30 to 40 minutes టైంని వాళ్ళు వెసులుబాటు కల్పించుకొని వాళ్ళు ఫ్రీ టైంలో చేసుకోవాలి. సో ఇలా అనమాట. మనకి ఏ టైంలో పాసిబిలిటీ ఉంటుందో ఆ టైంలో ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? ఎంప్టీ స్టమక్, ఆన్ అన్ ఎంప్టీ స్టమక్ మీద చేసుకుంటే మనకి ఫ్యాట్ లాస్ పైన ఎక్కువ వర్క్ చేస్తుందన్నమాట, ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో కమాన్, ఇంకా ఎందుకు లేట్, స్టార్ట్ చేసేయండి నాతో పాటు. సో స్లోగా ఒక్కొక్కటి డే బై డే మనము ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మన మొబిలిటీ ఆఫ్ ద బాడీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మన ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ ఇంప్రూవ్ అవుతుంది. మనము చాలా రకాలైనటువంటి వ్యాధులు, ఇష్యూస్ బారిన పడకుండా ఫ్యూచర్లో మనము వయసు పెరిగే కొద్దీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఫ్రీ అవ్వడానికి ఇవాల్టి రోజు మనము మన శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టాలి, తప్పదు. సో ఇలా చేసుకుంటూ నేను మరీ కష్టతరమైన వ్యాయామం ఏమి చెయ్యట్లేదు. ఎందుకంటే నేను ఇది ఎలా మలిచానంటే బిగినర్స్ ఎవరైనా, అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా చూసినా కూడా, లేదా ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు చూసినా కూడా, అడ్వాన్స్డ్ లెవెల్ వాళ్ళు చూసినా, చిన్న పిల్లలు చూసినా, మధ్య వయసు వాళ్ళు చూసినా, ఏజ్డ్ పర్సన్స్ చూసినా, ఎవరు చూసినా ఈజీగా చేసుకునే విధంగా చేశానమాట. దెర్ ఆర్ నో జంపింగ్ జాక్స్ లేవు, ఎగరడాలు లేవు, వంగడాలు, మరీ విపరీతమైన వంగడాలు లేవు. ఇవన్నీ లేకపోవడం చేత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫ్లోలో అలా వెళ్ళిపోతూ చేసుకోవచ్చు. నా మాటలు వింటూ నేను ఏ ఆసన అయితే వేస్తున్నానో అవి ఫాలో అవుతే రోజుకి కాలక్రమేణా మనకి మన బాడీకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది లభిస్తుందన్నమాట. సో అలా కొద్దిగా స్టార్ట్ చేసేయండి. ఇంకా డిటాక్స్ వాటర్స్, కొద్దిమందికి డిటాక్స్ వాటర్స్ పడతాయి, కొద్దిమందికి డిటాక్స్ వాటర్స్ అనేవి పడవు. సో మన బాడీకి ఏది పడుతుంది, ఏది పడదు అని చెక్ చేసుకొని అది మన ఫుడ్ హ్యాబిట్స్లో భాగంగా చేర్చుకోవాలన్నమాట. ఎదుటి వాళ్ళు తాగుతున్నారు కదా అని చెప్పి తాగడము అలా అంతా చేయకూడదు. ఎందుకంటే మన బాడీకి ఒక సార్ట్ ఆఫ్ మెటబాలిజం ఉంటుంది. మన బాడీలో, మన గట్లో కొన్ని టైప్ ఆఫ్ మైక్రోబయోమ్స్ ఉంటాయన్నమాట. సో మన జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది, ఎదుటి వ్యక్తుల జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద మెటబాలిజం. సో అందుచేత మన బాడీకి ఏదైతే సూట్ అవుతుందో అది మాత్రమే చేసుకోవాలన్నమాట.
లిజన్ టు యువర్ బాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ ఏం చెప్తుంది, ఇది సెట్ అయిందా లేదా, మనకి వెంటనే గ్యాస్ ఫామ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది, త్రేన్పులు వస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా అప్సెట్ అయిపోతుంది. సో అలాంటి సిగ్నల్స్ని మనం క్యాచ్ చేసి ఓకే దిస్ ఈజ్ నాట్ ద ఫుడ్ సూటబుల్ ఫర్ మీ, ఈ ఫుడ్ నాకు సూట్ అవ్వదు అని మనం డిసైడ్ అయ్యి చేంజెస్ చేసుకోవాలి అకార్డింగ్లీ. సో అలా అనమాట. అందుచేతనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేంజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ డిటాక్స్ డ్రింక్స్ చేసుకోవడం వల్ల మన బాడీకి ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదు అని చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ఎక్సర్సైజెస్, ఈ ఆసనాస్, ఈ వార్మప్స్ కూడా సేమ్ అనమాట. మన బాడీకి ఏది సెట్ అవుతుంది. కొద్దిమంది దే కెన్ వాక్ మైల్స్ టుగెదర్. వాళ్ళు అలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోగలరు అనమాట, ఎంతసేపైనా నడవగలరు. ఇట్స్ దేర్ క్యాపబిలిటీ, దేర్ కెపాసిటీ. కొంతమందికి మోకాలు నొప్పులు ఉంటాయి, వాళ్ళు ఎక్కువసేపు నడవలేరు. సో అలాంటి వారు కొన్ని ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి ఆసనాస్ చేసుకోవచ్చు, ఇంట్లోనే కూర్చొనేసి హ్యాపీగా ఒక మ్యాట్ వేసేసుకొని చేసుకోవచ్చు అనమాట. కొంతమంది వాకింగ్ అస్సలు చేయలేరు, వెరాజ్ వాళ్ళ బాడీ ఆసనాస్కి ఇంట్లో చేసుకునే కొద్దిపాటి వ్యాయామాలకి బాగా సహకరిస్తుంది అనమాట. సో అలాంటి వారు అలా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఏదైనా చెయ్యండి, బాడీకి కొద్దిగా మూమెంట్ ఇవ్వండి, దట్ ఈస్ ద ఓన్లీ మోటో ఆఫ్ ద డే. సో మన బాడీకి కొద్దిగా మూమెంట్ అనేది కంపల్సరీ మనము ఇవ్వాలి. కదలికలు లేకుండా గంటల తరబడి టీవీల పైన ఫోన్ల పైన డిపెండ్ అయిపోయి ఎలాంటి శారీరక శ్రమ లేకపోతే రేపొద్దున మన శరీరమే మనల్ని శిక్షిస్తుంది. ఆ పనిష్మెంట్ తీసుకోవడానికి మనం రెడీనా? లేదు కదా. పనిష్మెంట్ తీసుకోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? దట్ టు అవర్ ఓన్ బాడీ ఈజ్ గివింగ్ ద పనిష్మెంట్. సో అందుకోసము రేపు పొద్దున ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎన్ని ఇంజెక్షన్స్ చేస్తారు, ఎన్ని సెలైన్ బాటిల్స్ పెడతారు, ఎన్ని ట్యాబ్లెట్స్ మింగాల్సి వస్తుంది కదా. ప్రతి చెకప్కి వెళ్ళినప్పుడు కూడా మా మదర్కి బ్లడ్ శాంపిల్ తీసేవారనమాట. ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుంది, ఆ నరం అనేది దొరకదు. నరం దొరకనప్పుడు ఉంటుంది చూడండి అవస్థ, మామూలుగా ఉండదన్నమాట, చుక్కలు కనిపిస్తాయి. సో ఒక్కొక్క చెకప్కి మినిమం 2-3 శాంపిల్స్ తీస్తారు. లైక్ విత్ ఫుడ్ ఒకసారి, వితౌట్ ఫుడ్ ఒకసారి, ఎంటీ స్టమక్ పైన ఒకసారి, అలా చేస్తారు కదా. సో అది ఎంత కాంప్లికేటెడ్ చెప్పండి. ఇవాళ జస్ట్ చిన్న చిన్నగా ఆసనాస్ చేసుకోండి, చిన్న చిన్నగా వ్యాయామం చేయండి, బాడీని ఫిట్గా పెట్టుకోండి అని చెప్తే మేబీ ఇట్ సీమ్స్ డిఫికల్ట్ ఆన్ ఏ డే టు డే బేసిస్. ప్రతిరోజు చేయాలంటే ఎవరికైనా ప్రాబ్లమాటిక్గా అనిపించవచ్చు. సో దట్ ఈస్ వేర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మోటివేషనల్ వీడియోస్. సో దానికోసమే చాలా మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా ఒక పనిని కన్సిస్టెంట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా చేయడం అంటే ఒక పని ఫర్ ఎగ్జాంపుల్ అందుకే చెప్తారు, 21 రోజులు మనం ఏదైనా ఒక పనిని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా చేసామంటే ఆ పని మన బ్రెయిన్కి రిజిస్టర్ అవుతుందన్నమాట. సో అందుకే మనము హ్యాబిట్ బిల్డింగ్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కన్సిస్టెంట్గా ఉండడం చేత బిల్డ్ అవుతుందన్నమాట. సో అలా ప్లాన్ చేసుకొని ప్రతిరోజు కొద్దిగా మన బాడీకి తగినటువంటి వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ ఎక్సర్సైజెస్ అన్నిట్లోకి ఏది మనకి మన బాడీకి ఏది ఎక్కువ సూట్ అవుతుంది. కొద్దిమందికి హ్యాండ్స్, బల్కీ హ్యాండ్స్ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ చెస్ట్ ఉంటుంది, కొంతమందికి పొట్ట ఎక్కువ ఉంటుంది, కొంతమందికి థైస్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి గ్లూట్ మజిల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి కాఫ్ మజిల్ ఎక్కువ అనిపిస్తుంది, కొంతమందికి నెక్ దగ్గర థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓవర్ స్వెల్లింగ్ ఆఫ్ ద నెక్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ కదా. సో మనము మన బాడీకి దేనికి అవసరమో అని అనుకుంటామో అలాంటి చేంజెస్, వేరియేషన్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా మనము చాలా రకాలైనటువంటి బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేయడం వల్ల, ఆ పోస్చర్ బిల్డింగ్ వల్ల మనకి బ్యాలెన్సింగ్ కోర్ మజిల్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో ఈ బ్యాలెన్స్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? ఇవాళ రేపు ప్రతి చిన్న ప్రాబ్లంకి భయపడిపోయి బాధపడిపోతున్నారు కదా.
సో, ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేసుకోవడం వల్ల మనకి లైఫ్ పట్ల ఇంబాలెన్స్ లేకుండా బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళిపోతామనమాట. ప్రాబ్లమ్‌ని దాన్ని చూసే కోణం మారిపోతుందనమాట. దేన్ని అతిగా ఆలోచించము. అలా అని ఆలోచించకుండా సొల్యూషన్ అనేది వెతుక్కోకుండా వదిలేయము. సో, దే విల్ బి ఏ కంప్లీట్ బ్యాలెన్స్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. ద వే వి సీ అట్ ద ప్రాబ్లమ్ అనమాట. సో, అలా ఇలా చేంజెస్ చేసుకోవడము. ఇంకా నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. కొంతమంది పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ లావుగా ఉండడము ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. లావుగా ఉంటే ఖచ్చితంగా సన్నబడాలి. ఖచ్చితంగా సన్నగానే అవ్వాలి. మనము స్మాల్ సైజ్‌కి రావాలి. ఎక్స్‌ఎల్, ఎల్, ఎమ్ ఇవన్నీ అసలు సైజులే గాదు. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ హియర్. నేను సన్నగా ఈనెపుల్లలాగా తయారవ్వండి అని నేను చెప్పట్లేదు. ఇన్‌ఫాక్ట్ దట్ ఈజ్ నాట్ మై మోటో అట్ ఆల్. నేను చెప్పేదేంటంటే, కొంతమంది వాళ్ళ మెటబాలిజమే అదనమాట. వాళ్ళు కొంచెం చూడ్డానికి బొద్దుగా ఉంటారు, లావుగా ఉంటారు, ముద్దుగా ఉంటారు. దట్ ఈస్ దెయిర్ బాడీ నేచర్. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉన్నంత వరకు మనము తగినంత బరువు ఉన్నా కూడా మన శరీరానికి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు. ఎవరైతే ఆహ్, లోపల హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని పీసీఓడీ, పీసీఓఎస్, పీఎంఓఎస్ ఇలాంటి థైరాయిడ్, లివర్ ఇష్యూస్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి తెలియకుండానే ఓవర్ వెయిట్ అనేది వస్తుందో, అలాంటి వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఒబెసిటీ వల్ల ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారనమాట. ఆల్ ఆఫ్ సడెన్ హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, కిడ్నీస్ ఇష్యూస్ వస్తాయి. సో, ఈ ఇష్యూస్ అన్నీ రాకూడదని చెప్పి నేను చెప్తున్నాను. ఫిట్‌గా ఉండడం ఇంపార్టెంట్ అని చెప్పి. అలా అని లావుగా ఉన్న వాళ్ళని ఐయామ్ నాట్ డిగ్రేడింగ్ ఆర్ ఐయామ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ దెయిర్ బాడీ స్ట్రక్చర్ ఆర్ మెటబాలిజం. సో, లావుగా ఉన్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ కదా! మనము ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. మరీ ఇవాళే ఇంకా సన్నబడిపోవాలి, ఆల్‌టుగెదర్ 10 కిలోస్ వెయిట్ తగ్గిపోవాలి. ఇది ఉండకూడదు మన టార్గెట్. మన టార్గెట్ ఏంటి? హెల్తీ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము. ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో, వాళ్ళు ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని వదిలేసి హెల్తీ లైఫ్ స్టైల్ సైడ్ షిఫ్ట్ అవ్వడము. దానికోసం ఏం చేయాలి? ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. ఎవరికి తెలీదు చెప్పండి? ఎక్సర్సైజ్ చేసుకోవాలని ఎవరికి తెలీదు? హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ఎవరికి తెలీదు? స్లీప్ ప్యాటర్న్ సరిగా పెట్టుకోవాలని ఎవరికి తెలీదు? అన్నీ అందరికీ తెలుసు. బట్ వి ల్యాక్ ఇన్ మోటివేషన్. ఇవన్నీ ప్రతిరోజు చెయ్యాలి అంటే కొంచెం మోటివేషన్ అనేది డిస్ట్రాక్ట్ అవుతుందనమాట. సో, ఆ మోటివేషన్ కోసం వెతకండి అంతే. వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే వద్దన్నా కూడా మీరు ఇంకా ఇంకా చేయాలి అని కంటిన్యూ చేయడానికి చూస్తారే తప్పితే స్టాప్ చేయాలి, క్విట్ చేయాలని చూడరు. అంటిల్ అన్లెస్ మీరు గ్యాప్ తీసుకొని మోర్ ఆర్ లిటిల్ బాడీ పెయిన్స్ ఉంటే దెన్ యూ ట్రై టు స్కిప్ ఆర్ క్విట్ అనమాట. ఆ బాడీ పెయిన్స్ రాకుండా కూడా మనము కంటిన్యూ చేస్తూ వెళ్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఆ బాడీ పెయిన్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. సో, అందుకోసం చేసుకోవాలి మనము. ఇంకా లాంగ్ రన్‌లో చాలా రకాలైనటువంటి ఇష్యూస్ నుంచి బయటపడడం కోసం కూడా. ఇంకా మనము ఆహ్, సీ ఇప్పుడు వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇవన్నీ దే ఆర్ ప్రొవైడింగ్ ద మూవ్‌మెంట్ ఫర్ ద బాడీ. బాడీకి కొంచెం మూవ్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉందనమాట. వేరాజ్ యోగా ఈజ్ ఫర్ లైఫ్ అనమాట. యోగా అనేది యోగ సాధన మనకి జీవితాన్నిస్తుంది. రన్నింగ్, వాకింగ్ వేరే వేరే టైప్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది ఇట్స్ జస్ట్ ఫర్ మూవ్‌మెంట్. మన బాడీకి తగినటువంటి మూవ్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాదనను. బట్ ఎప్పుడైతే యోగ సాధన అనేది చేస్తామో దిస్ ఈజ్ ఫర్ అవర్ లైఫ్. మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చనమాట. ఎవరికుండదు చెప్పండి? ఆల్రెడీ మన లైఫ్ స్పాన్ 100 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పడిపోయిందని చెప్తున్నారు.
ఆ 60 సంవత్సరాలలో ఇంకొక్క సంవత్సరమో, ఒక్క 2 సంవత్సరాలో మన మనవరాళ్ళనో, మన ముని మనవరాళ్ళనో, మనవళ్ళనో చూసుకోవాలి. ఇంకొక్క 1 ఇయర్, 2 ఇయర్స్ గాడ్ ప్లీజ్ గాడ్ అని రిక్వెస్ట్ చేసుకోవాలని ఎవరికుండదు చెప్పండి? ఆ రిక్వెస్ట్ చేసుకోవడం అనేది కూడా మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి, దేవుడా దీపం ఆరిపోకూడదు అంటే ఎలా పాజిబుల్ చెప్పండి? దానికి మన వంతు కొంచెం చేయాలి కదా! సో, మనము మన బాడీని ఒక దేవాలయంలాగా ఫిట్‌గా పెట్టుకుంటూ, మనము దేవుడా ఇంకొక సంవత్సరమో, 2 సంవత్సరాలు ఎక్కువ బ్రతికించు అని అడిగితే దేవుడు కూడా కనికరిస్తాడు కదా! సో, దట్ ఈస్ వేర్ ద మోటివేషన్ హెల్ప్స్. నేను నాకు కూడా బద్ధకమే ఉండే స్టార్టింగ్‌లో చెయ్యాలంటే. అబ్బా! ఇప్పుడు ఇంకా 30 మినిట్స్ నేను ఇది స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ చేయాలి అన్నట్టు. బట్ నౌ వెన్ ఐ స్టార్టెడ్ ఆల్ దిస్, వెన్ ఐ బికేమ్ లిటిల్ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్, నాకు వద్దన్నా వచ్చేస్తుందనమాట మోటివేషన్. ఓకే. ఇవాళ ఓకే. టైం ఎప్పుడవుతుంది? ఎప్పుడు చేయాలి? ఓకే. టైం అయిపోతుంది. ఇంకా ఫినిష్ చేసేయాలి. ఇంకా బెటర్‌గా చేయాలి. ఎవరైనా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఐ హావ్ టు గివ్ సమ్ మోర్ నాలెడ్జ్ టువర్డ్స్ ద హెల్త్. ఇలా ఆహ్, ఆహ్, ఆ యాస్పెక్ట్ అప్రోచే మారిపోయిందనమాట. సో, అలా. ఇది నాకెక్కడి నుండొచ్చింది? నాకు పుట్టుకతో బై బర్త్ ఏమి రాలేదు. ఇట్ ఈస్ నాట్ మై ఇన్‌బిల్ట్ నాలెడ్జ్ ఆర్ ఇన్‌బిల్ట్ ట్రాన్సిషన్ ఆర్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, ఐ గెయిన్డ్ నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మీడియా, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బుక్ రీడింగ్, డిఫరెంట్ వేస్‌లో వచ్చిందనమాట. ఒక్క మాధ్యమమే అని నేను చెప్పలేను. చాలా రకాల శోధన వల్ల, చాలా రకాల ప్రయత్నాల వల్ల, నిరంతరము ఏదో ఒకటి చదువుతూ ఉండడం వల్ల నాకిది వచ్చిందనమాట. చదవడము అంటే ఎక్కువ నేను హెల్త్ రిలేటెడ్, ఎస్పెషల్లీ మోర్ ఆన్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది నా దృష్టిలో అది ఒక పెద్ద భూతం అనమాట. ఎందుకంటే అది మా అమ్మని పట్టి పీడించింది కాబట్టి. ఎవరికుండదు చెప్పండి. చిన్నప్పుడు ఎవరైనా అమ్మని ఎవరైనా ఒక మాట అంటే ఇట్లా కోపము ఇట్లా వచ్చేదనమాట. నాగుపాము కదా! ఇట్లా రెయ్యని లేసిద్ది కదా! పడగెత్తి. అలా కోపం వచ్చేసేదనమాట నాకు. సో, అలా అమ్మకి ఏదైనా చిన్న కష్టం కలిగించినది ఏదైనా సరే అది మనకి శత్రువే కదా! సో, నా దృష్టిలో క్యాన్సర్ అనేది ఒక పెద్ద శత్రువు నాకు. సో, అస్సలు దాన్ని ఎలా తరిమి కొట్టాలి అన్న ఉద్దేశంతో నేను చాలా చదివేదాన్ననమాట. సో, అలా చదవడం లో భాగంగానే రకరకాలైనటువంటి క్యాన్సర్స్ గురించి కొద్దో గొప్పో నాలెడ్జ్ అనేది సేకరించుకున్నాను. సో, ఏం చేస్తే ఏదొస్తది? ఏం చేస్తే ఏం రాదు? ఇలా. సో, అలా చేసుకున్న వాటిల్లోనే కొంచెం ఈ హెల్త్ హ్యాబిట్స్, ఈ డిటాక్స్ డ్రింక్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాననమాట. ఇంకా ఆహ్, నేను శారీరక ధర్మం గురించి చెప్పాను కదా! సో, లావుగా ఉన్న వాళ్ళని మనము కించపరచడము, ఇంక సన్నబడొచ్చు గదా! ఇంకెన్ని రోజులు ఇంత లావుగా ఎలా ఎలా మెయింటైన్ చేస్తావు? అని కించపరిచేలా మాట్లాడడము, ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. అది వాళ్ళ శరీర ధర్మము. వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఓకే. అది ఒబెసిటీగా మారి రేపొద్దున ఆడపిల్లలకైతే ఎస్పెషల్లీ డ్యూరింగ్ దేర్ ప్యూబర్టీ టైమ్ వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్స్ గో త్రూ అయ్యేటప్పుడు వాళ్ళకి మెటబాలిజం రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడీ, పీసీఓఎస్ ఇవన్నీ వాళ్ళకి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయన్నమాట. ఫేషియల్ హెయిర్ వస్తుంది. వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ సరిగ్గా రావు. ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్‌లోకెళ్ళిపోతారు. తర్వాత ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల రిలీజ్ అవ్వని ఓవ్యులేషన్ జరగదు కదా! సో, అవంతా అక్కడ ఫైబ్రాయిడ్స్ లాగా మారిపోవడము, అవంతా చాలా ప్రాబ్లమ్స్ అనమాట. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అగైన్ దే బికమ్ లైక్ సిస్ట్ లాగా మారిపోతాయి. సో, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఫేస్ చేయాల్సొస్తుంది కాబట్టి, మనము ఒబెసిటీకి దూరంగా ఉండాలనమాట. మనము ఫుడ్ తినండి. ఫుడ్ తినొద్దనైతే నేను చెప్పను. మనకి నచ్చిన ఫుడ్ మితంగా తీసుకోండి. ఆహ్, విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, మోర్ ఇంటర్వెల్స్. ఇప్పుడు ఒక 3 సార్లు తినే ఫుడ్‌ని దాన్ని స్ప్లిట్ చేసుకొని 6 ఇంటర్వెల్స్‌లో తీసుకోవడం అనేది నన్నడిగితే బెస్ట్ అప్రోచ్ అనమాట. సో, అలా.
ఇంకా హెల్తీగా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండేలా చూసుకుంటూ, ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటూ, కార్బ్స్ తగ్గించుకొని, ఇంకా మన బాడీకి పీచు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన డైజెస్టివ్ సిస్టమ్ సవ్యంగా జరగడం కోసము. సో, అలా పీచు ఎక్కువ ఉండేలాగా చూసుకోవడము. ఇంకా ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక వ్యాపకం అనేది సృష్టించుకోవడము. ఏదో ఒక హాబీ. ప్రతి ఒక్కరికి మనము అంత అబ్జర్వ్ చెయ్యం కానీ, దేవుడు ప్రతి ఒక్కరికి మనకు తెలియకుండానే ఏదో ఒక వరం ఇచ్చే ఉంటాడనమాట. ఆ వరాన్ని మనము వెతికి అందిపుచ్చుకోవాలి. ఆ వరం వల్ల మనము మనకది ఉపయోగపడేలాగా ఎలా చేసుకోగలగాలి అన్న దాని మీద శ్రద్ధ పెడితే, మనకు అనవసరమైనటువంటి నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఆలోచనలు, ఎదుటి వ్యక్తుల జీవితాలలో ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఇవన్నీ తగ్గిపోతాయన్నమాట. సో, దట్ ఈస్ వేర్ ఐ యామ్ వర్కింగ్ ఆన్ నౌ. సో, ఇప్పుడు ఒక్కొక్కరికి వంట చేయడం చాలా ఇష్టం ఉంటుంది. వంటలు బాగా రుచికరంగా చేస్తారు. సో, వాళ్ళు దాంట్లో ఇంకా మెరుగుపరుచుకోవచ్చనమాట. దట్ గివ్స్ హ్యాపీనెస్ టు దేర్ ఇన్నర్ సోల్. అది వాళ్ళ ఇన్నర్ సోల్ ఉంటుంది కదా! ఆ అంతరాత్మకి వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేసుకోగలరనమాట. సో, అలా ఇంకా ఒక్కొక్కరికి పెయింటింగ్ ఉంటుంది. ఒక్కొక్కరికి సింగింగ్ ఉంటుంది. ఒక్కొక్కరికి డాన్సింగ్ ఉంటుంది. కొంతమందికి పుస్తకాలు చదువుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి జాబ్స్ చేయడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి స్కూల్స్‌లో టీచర్స్‌గా వెళ్ళడం ఇష్టం ఉంటుంది. సో, అగైన్ ఇట్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రొఫెషన్. సో, ప్రొఫెషనల్‌గా కూడా వేరియేషన్ అనేది ఉంటుందనమాట. ఎవరి వృత్తి పట్ల వాళ్ళు నిబద్ధతతో, చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేస్తున్నంత కాలము వాళ్ళ బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అగైన్ టుడే వి ఫర్గాట్ అబౌట్ ద హ్యాపీ హార్మోన్స్. ఎంతమంది హ్యాపీ హార్మోన్స్ మీద వర్క్ చేసుకున్నారు ఇవాళ? లెట్స్ స్టార్ట్. కమ్ ఆన్. ఆక్సిటోసిన్, డోపమైన్, ఎండోర్ఫిన్స్, సెరోటోనిన్. సో, ఇవాళ ఎంతమంది వ్యాయామం చేశారు? ఎంతమంది సన్ రైజ్‌లోకి వెళ్ళి కూర్చున్నారు? ఎంతమంది మనకి నచ్చిన వ్యక్తులతో కాసేపు కబుర్లు చెప్పుకొని ఆక్సిటోసిన్‌ని పెంచుకున్నారు? ఎంతమంది ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేసి ఎండోర్ఫిన్స్‌ని పెంచుకున్నారు? ఎంతమంది సన్ రైజ్‌లోకి వెళ్ళేసి ఎయిదర్ లైక్ హాట్ వాటర్ షవర్ తీసుకొని ఎంతమంది సెరోటోనిన్ పెంచుకున్నారు? అంటే ఆబ్వియస్లీ హాట్ వాటర్ తీసుకొని స్నానము అందరూ చేసే ఉంటారు. ఆఫీస్‌లకి వెళ్ళేవాళ్ళు, స్కూల్స్‌కి వెళ్ళేవాళ్ళు. బట్ హౌ అబౌట్ సన్ రైజ్? వేర్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సన్ రైజ్? మన సూర్యరశ్మి, సూర్యకిరణాలు మనకి ఎంత ఇంపార్టెంట్. డి విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది ఇవాళ? డి విటమిన్ ఎలా అబ్జర్బ్ అవుతుంది మన బాడీకి? సి విటమిన్ ఉంటే మాత్రమే అబ్జర్బ్ అవుతుంది. సి విటమిన్ లేని పక్షంలో మనకి డి విటమిన్ కూడా మన బాడీ అబ్జర్బ్ చేసుకోదు. డి విటమిన్ లేకపోతే కాల్షియం తగ్గిపోతుంది. కాల్షియం తగ్గిపోతే బోన్స్ డెన్సిటీ తగ్గిపోతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతే మనం ఊరికనే మనకి ఎముకలు బలాన్ని కోల్పోయి మనకు వయసు పెరిగే కొద్దీ కింద పడి వెముకలు పుట్టుకున విరిగిపోతూ వస్తాయన్నమాట. ఎవరైనా వింటూ ఉంటాం కదా, బాత్రూమ్స్‌లో కింద పడ్డారు, చెయ్యి విరిగింది, కాలు విరిగింది ఇలా. ఇలా మనము వయసు పెరిగే కొద్దీ మనకు ఎముకలు దృఢంగా ఉండాలి అంటే మనము ఫిట్‌గా ఉండాలి. మనకి తగినంత సూర్యకిరణాలు మన బాడీకి కావాలి. డి విటమిన్ కావాలి. ఇంకా మనకు నచ్చిన వ్యక్తులతో కాసిన్ని కబుర్లు చెప్తే మనకు తెలియకుండానే ఆక్సిటోసిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయన్నమాట. సో, నెగెటివ్ ఆలోచనలు నింపే వాళ్ళతో కాకుండా పాజిటివిటీ పెంపొందించే వాళ్ళతో, పాజిటివిటీని మనకి ఇంక్రీజ్ చేసే వాళ్ళతో మన డేలో అట్లీస్ట్ 10-15 మినిట్స్ మాట్లాడడం అనేది చాలా అవసరం అనమాట. బీట్ ఎనీవన్, బీట్ వన్ ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, బీట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, బీట్ యువర్ మదర్, ఫాదర్, హస్బెండ్, యువర్ కిడ్స్. సో, నేనైతే నా టైంని ఎక్కువ ఈ మధ్య కాలంలో పిల్లలతోనే స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో, దట్స్ వేర్ ఐ గెట్ మై ఆక్సిటోసిన్ లెవెల్స్. సో, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఈ హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ ఐ లిజన్ టు మ్యూజిక్. సమ్‌టైమ్స్ ఐ డాన్స్ అలాంగ్ విత్ మై కిడ్స్ ఆల్సో.
సో, నేను నిన్నటి రోజున కొన్ని షార్ట్స్ అప్‌లోడ్ చేశాను. దాంటిలో ఆహ్, కొన్ కొన్నిసార్లు మా చిన్న పాప అడుగుతుందనమాట. ధన్వి అడుగుతుంది. "అమ్మ డాన్స్ చేద్దాం రా, అమ్మ డాన్స్ చేద్దాం రా." నాకు డాన్స్ రాదు. ఇన్‌ఫాక్ట్ సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ లైక్ ఔట్ ఆఫ్ సిలబస్ టాపిక్స్ అనమాట. ఎస్పెషల్లీ మా ఇంట్లో నా సిట్యుయేషన్ వరకు. సో, మై ఫాదర్ వాస్ కంప్లీట్‌లీ అగెయిన్స్ట్ ఆల్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ఆర్ట్స్. ఈ కళలన్నిటికీ సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ మా ఇంట్లో టాపిక్స్ అయితే కాదు. సో, అందుచేత అస్సలు ఈ టాపిక్సే ఉండవనమాట మా ఇంట్లో. ఇప్పుడేంటంటే ఐ గాట్ దట్ లిబర్టీ, ఐ గాట్ దట్ ఫ్రీడమ్ ఆహ్, విత్ రెస్పెక్ట్ టు మై కిడ్స్. మా పిల్లల కోసము వాళ్ళకి కొంచెం ఇన్‌స్పిరేషన్‌గా, వాళ్ళని కొంచెం ఫన్ మోడ్‌లోకి, యాక్టివ్ మోడ్‌లోకి తీసుకెళ్ళడం కోసం అలా నేను స్టార్ట్ చేసుకొని అప్పుడప్పుడు వాళ్ళతో పాటు డాన్స్ చేసుకుంటూ ఉంటాను. సో, ఇట్ ఆల్సో రిలీజెస్ హ్యాపీ హార్మోన్స్. ఇట్ ఆల్సో రిలీజెస్ ఆక్సిటోసిన్ టు మీ. ఇంకా హ్మ్, డోపమైన్ ఎక్కడొస్తుంది? డోపమైన్ మనకి మన మనకంటూ మనము ఆహ్, సెల్ఫ్ లవ్, మనకంటూ మనము టైం ప్రొవైడ్ చేసుకున్నప్పుడు, మనకంటూ మనం ఒక 30-40 మినిట్స్ టైం కేటాయించుకొని, ఆ 30-40 మినిట్స్ టైంలో మన బాడీ మీద వర్క్ చేసుకోవచ్చు, మన స్కిల్స్ మీద వర్క్ చేసుకోవచ్చు. మనకు నచ్చినటువైనటువంటి వ్యాపకము ఏదైనా సృష్టించుకోవచ్చనమాట. సో, దానివల్ల మనకి ఈ డోపమైన్ అనేది లభిస్తుంది. ఇంకా లిజనింగ్ టు మ్యూజిక్ విషయానికొస్తే ఆహ్, ఎంత గొప్పదండి మ్యూజిక్, సంగీతం అనేది. ఆహ్, ఆ ఆ సరస్వతీ దేవి అది కొంతమందికి మాత్రమే ఆ వరాన్నిస్తుంది కదా! కొంతమంది ఎంత చక్కగా పాట పాడగలరో, ఎంత వినసొంపుగా పాడగలరో. పాటలు వింటూ కొన్ని ప్రాబ్లమ్స్‌ని వి రియల్లీ ఫర్గెట్ దెమ్ అనమాట. సో, అంత పవర్ ఉంటుందనమాట సంగీతానికి. సో, డైలీ ఒక 10-15 మినిట్స్ ఏవైనా మనకు నచ్చిన, మన మనసుకు నచ్చిన సాంగ్స్ వినడము. సో, ఇలా చేసుకుంటే మనకు వద్దన్నా కూడా హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుతాయి. చాలా రకాలైనటువంటి హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడానికి కారణం కూడా స్ట్రెస్ లెవెల్స్ అనమాట. ఇప్పుడు ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ వీటి మిస్‌మ్యాచ్, ఫంక్షనాలిటీ అన్‌ఈవెన్ అవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ హెల్ప్ చేస్తాయన్నమాట వాటి డిస్‌ఫంక్షన్‌కి. సో, అందువల్ల మనకు ప్రొలాంగ్డ్ ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అగైన్. సో, మనము కార్టిజాల్‌ని తగ్గించుకోవాలి. మన స్లీప్ ప్యాటర్న్ మీద వర్క్ చేయాలి. సర్కాడియన్ రిథమ్‌లోకి మన బాడీని తెచ్చుకోవాలి. సర్కాడియన్ రిథమ్ అంటే సూర్య భగవానుడు చే సూర్య భగవానునికి మన బాడీ అనుసంధానమై ఉంటుందనమాట. కాలచక్రంలో భగవానుడు ఉదయించినప్పుడు మన జీర్ణ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. సూర్య భగవానుడు అస్తమించినప్పుడు మన జీర్ణ వ్యవస్థ కట్టడైపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా తింటాము, లంచ్ లేట్ తింటాము, నైట్ డిన్నర్ కూడా లేట్ తింటాము. అప్పటికే మన జీర్ణ వ్యవస్థ క్లోజ్ అయిపోయి ఉంటుంది, బంద్ అయిపోయి ఉంటుంది. బట్ అప్పుడు మనం ఫీల్ చేస్తాము. అప్పుడు అదేం చేస్తుంది? మనము నిద్రకి ఉపక్రమించాల్సిన టైంలో, మన బాడీ ఆర్గాన్స్ అన్నిటికీ రెస్ట్ లభించాల్సిన టైంలో, మన స్టమక్ ఏమో ఫుడ్‌ని డైజెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. బైల్ జ్యూసెస్ జనరేట్ చేస్తుంది. ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే బైల్ జ్యూసెస్ జనరేట్ అవ్వాలి కదా! సో, స్టమక్ పని మీద ఉంటుంది. కిడ్నీస్ పని మీద ఉంటాయి. ఎక్కడ మనము అన్‌డిస్టర్బ్డ్ స్లీప్‌లోకెళ్తున్నాము? ఎళ్ళట్లేదు కదా! సో, ఎలా డైజెస్ట్ అవుతుంది? సో, మనం అగైన్ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందే మన ఆహ్, న్యాచురల్ కాల్స్ తీసేసుకోవాలి. సో, మనము మన డే కార్యకలాపాలైతే ఏవుంటాయో అవన్నీ ఫినిష్ చేసేసుకోవాలంటే, మనము నైట్ పెందలాడి డిన్నర్ చేయాలి కదా! అది జరగదనమాట. సో, అందువల్ల మనకి జీర్ణకోశ వ్యాధులన్నీ ఒస్తాయి. జీర్ణ సమస్య ఇబ్బందులన్నీ ఎదుర్కొంటామనమాట. ఎప్పుడైతే ఒక్కసారి మీరు ఈ చేంజెస్ చేసుకొని చూడండి. మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం మీ చేతుల్లోకొచ్చేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి జబ్బులు ఒక్క నిద్ర ప్యాటర్న్ మార్చుకోవడం వల్ల తగ్గిపోతాయనమాట. 8 గంటల ఎలాంటి నిరంతరాయం లేకుండా, డిస్టర్బెన్స్ లేకోకుండా అంతరాయం లేకుండా నిద్రపోగలిగితే
వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. వచ్చినా కూడా త్వరగా రికవర్ అవుతారు వాళ్ళు. ఒక్కరోజు నిద్ర ఎంత చేటు చేస్తుందో తెలుసా? ఒక్కరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఏదైనా ఫంక్షనో, ఏదైనా పార్టీ అటెండ్ అయ్యేసి మీరు నిద్ర డిస్టర్బ్ చేసుకోవాల్సొచ్చిందనుకోండి, తప్పలేదనుకోండి. సో, ఆ ప్రభావము, ఆ నిద్ర ఎఫెక్ట్ అన్నది మీకు ఆ రోజే చూపించదు మన బాడీకి, మన బ్రెయిన్‌కి. ఇట్ డెవలప్స్ అండ్ వన్ ఫైన్ డే యూ సడెన్‌లీ ఫాల్ సిక్ బికాస్ ఆఫ్ దట్ స్లీప్ డిస్టర్బెన్స్. సో, మీరు ఒకరోజు నిద్రకి ఇబ్బంది పడితే, దాని ఇంపాక్ట్ ఆ మరుసటి రోజే కనిపించకపోవచ్చు. కొద్ది రోజుల తర్వాత దాని ఇంపాక్ట్ అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా చూపిస్తుందనమాట. మన బ్రెయిన్, మన బాడీ దాని ఎఫెక్ట్ అన్నది ఏదో ఒక రూపంలో మనకు తెలుస్తుంది. సో, అందుకే టైంకి నిద్రపోండి, టైంకి పడుకోండి, టైంకి లేవండి. స్లీప్ ప్యాటర్న్స్ మార్చుకోండి. 8 అవర్స్ ఆఫ్ కంప్లీట్ నిద్ర ఉండేలాగా చూసుకోండి. అది కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచేలాగా ప్లాన్ చేసుకోండి. సూర్యోదయానికంటే ముందే మనకి 8 గంటల నిద్ర సరిపోయేలాగా చూసుకోండి. అలారమ్స్ లేకుండా మెలకువ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. సో, ఇవన్నీ అనమాట చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఫుడ్ మితంగా తీసుకోండి. ఇంకా ఆసనాస్ విషయానికొస్తే ఇవన్నీ ఎవ్వరైనా చేసుకోగల అయినటువంటి ఆసనాలనమాట. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ అనమాట ఇవన్నీ. చాలా ఈజీ. ఇవన్నీ అంత కష్టతరమైనటివేమీ కాదు. ఎందుకు ఈజీగా చేసుకోవచ్చని చెప్తున్నాను అనంటే, నేను అందరిని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటున్నాననమాట. ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చేసుకోవాలని అనుకుంటే వాళ్ళకి ఇవి ఈజీగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటేనే కదా వాళ్ళు చేసుకోగలరు అన్నట్టు నేను ఆ విధంగా చేసుకుంటున్నాను. ఐ స్కిప్డ్ జంపింగ్ జాక్స్ స్కిప్ చేశాను. ఇంకా కొన్ని రకాలైనటువంటి మోకాళ్ళ మీద ప్రెషర్ పడేవి ఇలాంటివన్నీ తీసేశాను. సో, ఇప్పుడు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆల్ ఆఫ్ సడన్ మీరు ఇవాళ 16th డే వీడియో దగ్గరకొచ్చేసి స్టార్ట్ చేయొద్దండి. మీరు గ్రాడ్యువల్‌గా నా డే 1 నుండి కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇవాళ 30-40 మినిట్స్ మధ్యలో చేయగలుగుతున్నాను అనంటే డే 1 నేను చాలా తక్కువ టైం చేశాను. ఎందుకంటే మనము ఫస్టే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేస్తే మన బాడీ పెయిన్స్‌కి భరించలేక కొంతమందికి ఫీవర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అందుకే ఆల్ ఆఫ్ సడన్ మన బాడీకి సడన్ ట్రీట్మెంట్స్, సడన్ షాక్స్ ఇవ్వకూడదు. స్లోగా కొంచెం స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేయాలి ఆసనాస్. ఇంకా ప్రతిరోజు మనల్ని మనము కొంచెము ఇంప్రూవ్‌మెంట్ అనేది చూసుకోవాలనమాట. ఈరోజు ఈ ఆసన ఇంతవరకు చేయగలిగాను, రేపు ఇంకొంచెం మెరుగ్గా చేద్దాము అన్న ఇంటెన్షన్‌తో చేసుకోవాలి. ఇంకా ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను కంప్లీట్‌గా. ఇంకా సూసైడల్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ వాటి మీద వీడియోస్ చేశాను. ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్, వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి, అవి వస్తే ఏం చేయాలి, ఎలా మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాటి గురించి డిస్కస్ చేశాను. పీసీఓడి, పీఎంఓఎస్ వాటి గురించి డిస్కస్ చేశాను. సో, ఒక్కసారి ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ విజిట్ చేస్తే మీకు ఇంకొంచెం నాలెడ్జ్, ఇంకొంచెం ఐడియా అనేది వస్తుందనమాట. ఇంకా నేను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పాను కదా! మనము ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు, ఆ జబ్బుకు మనము తీసుకునేటువంటి జాగ్రత్తలు, దానికి మనం తీసుకునే ట్రీట్మెంట్, వీటికంటే అది రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వచ్చిన తర్వాత దాని కాంప్లికేషన్స్ ఎప్పుడు మనకి హెల్తీ స్టేజ్ నుంచి రిస్కీ స్టేజ్‌కు ఎప్పుడు మారిపోతుందో ఏ జబ్బును గురించి మనము చెప్పలేము. అందుకే మనము హెల్తీగా ఉండేలాగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు
ఇవన్నీ అసలెందుకు చేయాలి? ఎందుకు స్టార్ట్ చేసుకోవాలి అంటే, ఇవాళ మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకెటువంటి సమస్య ఉండదు కదా! కొద్ది సంవత్సరాల తర్వాత మన బాడీ వయస్సు పెరిగే కొద్దీ, మన బాడీ చాలా చేంజెస్‌కి గురవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్సెస్‌కి గురవుతుంది. సో, అప్పుడేమవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ. సో, అప్పుడు మీరు నేను యోగా స్టార్ట్ చేయాలి అని అన్నా కూడా మీ బాడీ సహకరించకపోవచ్చు. సో, మనము ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంటే ఎవరైనా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యోగా అనేది మన జీవిత భాగస్వామ్యంగా మార్చుకుంటే వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ త్వరగా జబ్బుల బారిన పడే అవసరం ఉండదనమాట. ఇన్ కేస్ ఒకవేళ జబ్బుల బారిన పడినా కూడా అతి త్వరగా కోలుకునే శక్తి వాళ్ళకుంటుందనమాట వాళ్ళ బాడీకి. దట్స్ హౌ యోగా ప్లేస్ ద బిగ్ రోల్. అందుచేతే యోగా అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అందువల్లే మన బాడీ ప్రతి ఒక్కరు ఫిట్‌గా పెట్టుకోవాలి. ఇంకా ఫ్యాషన్ బిల్డింగ్‌కొస్తే ఇవాళ రేపు ప్రపంచము కలిసిపోతోంది కదా! ప్రపంచమంతా ఒక చోట కనెక్ట్ అవుతోంది. సో, నేనిక్కడ వీడియో పోస్ట్ చేస్తే వేరే కంట్రీస్‌కెళ్తోంది. వేరే కంట్రీస్‌లో ఎవరో పోస్ట్ చేస్తే మన కంట్రీలో నేను చూడగలుగుతున్నాను. సో, ఇవాళ రేపు ఏ ప్రొఫెషన్ గూడా చిన్నది కాదు. ఏ ప్రొఫెషన్ కూడా పెద్దది కాదు. అంటిల్ అన్‌లెస్ సైంటిస్ట్‌లు, రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్సెప్షన్ దే ఆర్ డూయింగ్ ఎక్స్‌ట్రార్డినరీ జాబ్స్. ఐ సీరియస్‌లీ అప్రిషియేట్ దెమ్. ఐ రియల్లీ కంగ్రాచ్యులేట్ దెమ్. అలా కాకుండా ఏది చేసినా కూడా వాళ్ళు వాళ్ళ నైపుణ్యాలను, వాళ్ళ స్కిల్ సెట్‌ని బేస్ చేసుకొని చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎవ్వరూ దాన్ని చిన్న చూపు చూడాల్సిన అవసరము లేదు. ఎవ్వరూ మరీ అతిగా నెత్తిన పెట్టేసుకొని ఊరేగాల్సిన అవసరం కూడా లేదు. సో, అదొక్కటి నేను చెప్పాలనుకున్నాను. ఇంకా స్టార్ట్ విత్ బేసిక్ హ్యాబిట్స్. బేసిక్ హ్యాబిట్స్‌తో స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఎంత ఈజీ అయిపోతుందో లైఫ్ చూడండి. పెద్ద పెద్ద చేంజెస్ పెద్ద పెద్దవి పెట్టుకోవద్దండి. పెద్ద పెద్ద రెజల్యూషన్స్ పెట్టుకుంటారు న్యూ ఇయర్ రోజు. సెకండ్ డే చేస్తారు. థర్డ్ డే చేస్తారు అంతే. ఫోర్త్ డే ఇంక అంతే డమాల్. ఫిఫ్త్ డే ఇంకా అసలు ఆ ఊసే ఉండదు. సిక్స్త్ డే అసలు నేనెప్పుడు పెట్టుకున్నాను అంటారు. సో, అలా ఉండకూడదు గదా! అందుకే చిన్న చిన్నవి రాసుకోవాలి మనం రాసుకునేటప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్ నేనివాళ ఎర్లీగా లేస్తాను. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగుతాను. ఇవి మాత్రం పెట్టుకోండి. ఒక వారం రోజులు ఫాలో అయ్యి చూడండి. తర్వాత నెక్స్ట్ వీక్‌కి తర్వాత చూద్దాము. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాలి. అన్నీ ఒకటేసారి ఆహ్, ఏమంటారు, అన్నిట్లో వేలు పెడతాము. బట్ దేంట్లో మాస్టర్ కాలేము అంటారు కదా! జాక్ ఆఫ్ నథింగ్. సో, అలా కాకుండా మనము ప్రతి ఒక్కటి ఆహ్, మనం దానికి కొద్దిగా టైం ఇవ్వాలనమాట. ఆ టైం అనేది ఇస్తే మనకు తెలియకుండానే మన బ్రెయిన్‌కి రిజిస్టర్ అయిపోయి మనము ఆ పని అనేది కన్సిస్టెంట్‌గా చేయగలుగుతాము. ఇక్కడ నేను చేసుకుంటూ నేను నాకు తెలిసినటువంటి మోటివేషన్‌ని మాత్రం ప్రొవైడ్ చేయగలను. చేయాల్సింది మాత్రం మీరే. మీరు నా వీడియోనే చూసి చేయండి అని కూడా నేను చెప్పను. మీకు నచ్చితే ఇది చూసి చేయండి. లేదా మీకు నచ్చిన, మీరు మెచ్చిన వాటిని ఎంచుకొని ఎంతో కొంత మీ బాడీకి ఎంత వీలైతే అంత మూవ్‌మెంట్ ఎంత వీలైతే అంత చేసుకోండి. ఎందుకు చేయాలి? మీకోసమేనండి. మీకోసమే చేయండి. నా కోసం కాదు. నా కోసం నేను ఎలాగూ చేసుకుంటున్నాను. మీకోసం మీరు చేయండి. మీ కుటుంబం కోసం మీరు చేయండి. మీ పిల్లల కోసం మీరు చేయండి. మీ పిల్లలు రేపొద్దున మీరు అనారోగ్య పాలైతే వాళ్ళు చూడలేరు. సో, ఇవాల్టికింతే. థాంక్ యూ సో మచ్.